హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబును ఏకీపారేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని రోజులు రండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇక వివరాలకు వచ్చినట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు 13 మంది పోలీసు అధికారుల బృందం దర్యాప్తుకు సిద్ధమైందండి. నిఘా విభాగం ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ఈ టీంకి అయితే నేతృత్వం వహిస్తారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతి ప్రాంతాల్లో పోలింగ్ అనంతరం హింసను కట్టడి చేయడంలో పోలీసుల అధికారుల వైఫల్యంపై బ్రిజ్లాల్ బృందం దృష్టి సారించనుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో పల్నాడు, తిరుపతి, అనంతపురం ఎస్పీలు కొందరు పోలీసు అధికారులు పల్నాడు కలెక్టర్పై ఈసీ వేట్ అయితే వేసింది. వీరిలో కొందరు బదిలీపై పంపితే మరికొందరిని ఏకంగా సస్పెండ్ చేసింది. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ గుప్తాలను ఢిల్లీకి పిలిపించుకొని సీరియస్ అయింది. పోలింగ్ విధుల్లో డ్యూటీ నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై అయితే వేటు పడాల్సిందే అని స్పష్టం చేసింది. హింసాత్మక ఘటనలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని, కేంద్ర సాయుధ బలగాలతో ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలు అదుపు చేయాలనేది ఆదేశించింది. సో సిట్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా ఐపీసీకి బదులు వైసీపీ చట్టమే అమలవుతుందని అయితే వహిస్తోంది. ఇక ఏకపక్షంగా ఎన్నికలు ఎలా ఉంటాయో, ప్రజాస్వామ్యం ఏ విధంగా అపహాస్య పాలవుతుందో ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ల క్రితం జరిగిన స్థానిక ఎన్నికలు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్తున్నాయి. ఇక ఐపీసీ చట్టాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వైసీపీ మాన్యువల్ను అమలు చేస్తున్న పోలీసులు కొందరు ఎంతకు మారకపోవడాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ నిశ్చితంగా గమనించింది. తిరుపతిలో ఓట్లు తారుమారు నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లు ఉప ఎన్నికల్లో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని ఖాళీ చేశారో తెలుసుకుంది. దీంతో ఏపీలో ఎన్నికలపై ఎక్కువ దృష్టి పెట్టిన ఈసీ ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీల ప్రజా సంఘాలు ఇచ్చే ఫిర్యాదును పరిశీలించి ఏ చిన్న పొరపాటున్నా బయటపడే బాధ్యులైన అధికారులపై వేటు వేస్తూ వచ్చింది. చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఎస్పీలతో పాటు గుంటూరు రేంజ్ ఐజీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ చీఫ్స్ ఏకంగా రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా వదలట్లేదు. అయినా కూడా ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నెల 13న పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో తీవ్ర హింసాత్మకమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో రాష్ట్ర పోలింగ్ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహంతో ఉంది. దీంతో రానున్న కాలంలో ఇంకా ఎటువంటి చర్యలు ఉంటాయోనని అవినీతి పోలీసు అధికారుల వెన్నులో చలి మొదలైంది.